టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మండిపడ్డారు. సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా విజయవాడలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జాథా కార్యక్రమం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని, స్టీల్ ప్లాంట్ను కొనే ప్రైవేటు యాజమాన్యానికి అప్పుల భారం లేకుండా లాభాలు చేకూర్చడానికే ప్యాకేజీ ప్రకటించారని విమర్శించారు సిహెచ్ నరసింగరావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. ఈ ప్యాకేజ్ అనేటువంటిది పెట్టుబడిదారులకి, కొనేటువంటి ప్రైవేట్ యజమానులకి లాభాలు చేకూర్చడానికి మాత్రమే, వాళ్ళకి అప్పుల భారం లేకుండా ఉండేదానికి మాత్రమే చేశారు. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడిపేదానికి మాత్రం, ముడి సరుకు కూడా కొనడానికి మాత్రం ఇందులో డబ్బులు ఉపయోగించరు. ఈ ప్యాకేజ్ వీఆర్ఎస్ ఇవ్వడానికి మాత్రం ఉపయోగిస్తారు. అంటే ప్రైవేటీకరణ మరింత ఉధృతం చేయడానికి తప్ప ఇంకోటి కాదు. ప్రజలను మోసం చేయడానికి కార్మికులే ఉత్పత్తి చేయాలంటున్నారు. గత 3 నెలలు రికార్డు తీయమనండి, 100% దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కంటే కూడా ఉత్పత్తి బ్రహ్మాండంగా నడిపించినటువంటిది. కానీ ముడి సరుకు ఇవ్వకుండా ఉత్పత్తి చేయాలని ఇప్పుడు చెప్పడం, 7.3 మిలియన్లు కానీ తయారు చేయకపోతే ఈ ప్యాకేజ్ ఏమవుతుందో కూడా తెలియదని చెప్పడం అనేది నమ్మక ద్రోహం తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కూడా రాష్ట్ర ప్రజానీకానికి ద్రోహం చేశారు.